అంటే చూడండి, నువ్వు తిరిగే వ్యక్తి యొక్క ఇంపాక్ట్ నీ మీద పడుతుంది. నువ్వు అవునన్నా కాదన్నా, నీ స్నేహితుడు ఏ రకంగా ఉంటాడో సగము నువ్వు ఆ రకంగా ఉంటావు. చాలామందికి తెలియని సత్యం ఇది. నువ్వు పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఎవరితో తిరుగుతావో నీ స్నేహితుడు ఏ రకంగా ఉంటే నువ్వు కూడా ఆ రకంగా ఉంటావు. ఇప్పుడు బాగా మూతులు మాట్లాడాడు అనుకో, సడన్గా నీకు కూడా ఒక్క మాట అయినా వస్తుంది. అనుకోకుండా నువ్వు కావాలని మాట్లాడవు, కాకపోతే నువ్వేం చేస్తూ ఉంటావు, నీ చెవులలో అవి మారుమోగుతూ ఉంటాయి. హల్లెలూయా. అవి మారుమోగడం వలన నువ్వు అవి మాట్లాడతావు. తెలియకుండానే వాడి వలె నువ్వు మారిపోతావు. 6 నెలలు, 3 నెలలు, సంవత్సరం, ఎప్పటికైనా మారాల్సిందే. మీరు చూడండి, ఇద్దరు స్నేహితులను చూస్తే సిమిలర్గా సేమ్ ఉంటారు. ఆలోచనలు, మాటలు, వేషధారణ, హావభావాలు, తినే తిండి, వెళ్ళే స్థలాలు అన్నీ కూడా సేమ్ ఉంటాయి. కనుక సహవాసము ప్రాముఖ్యమైనది, స్నేహము ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ 6 రకాల వారితోటి నీవు సహవాసం చేయొద్దు. నువ్వు చేస్తే వారి ప్రభావం నీ మీద పడుతుంది. నువ్వెవరితో సహవాసం చేస్తే వారి ప్రభావం నీ మీద పడుతుంది. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. నీకు సమాధానం కావాలా, నీకు మేలు కావాలా, ఈ 6 రకాలను వదిలివేసి నీవు ఆయనతో సహవాసం చేయాలి, దేవునితో సహవాసం పెంచాలా.